వెల్కమ్ బ్యాక్ టు ముని బ్లాగ్స్. ఈరోజు మనము ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్, ఇప్పుడే నేను షాప్కి వెళ్ళి వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చినాను అనమాట కొన్ని. సో వాటితో మాత్రం మనం వెజ్ పులావ్ చేద్దామని అనుకుంటున్నాం. నేను రాదు, బట్ స్టిల్ ట్రై చేసి ఎట్లా ఉందో చూసేద్దాం. ఫుల్ రెసిపీ. సో మన దగ్గర ఎక్కువ కూరగాయలు లేవు కాబట్టి ఉన్న వాటిలోనే అడ్జస్ట్ అవ్వాలి. సో మిర్చి అండ్ నేను చిక్కుడుకాయ తీసుకున్నాను బీన్స్ ప్లేస్లో, అవి లేకపోతే దాని తర్వాత ఆలు, దాని తర్వాత క్యారెట్ అండ్ టమాటో. ఈ సోరకాయ అయితే లేదు, దాన్ని కౌంట్ చేసుకోకండి. ఇంకా ఫస్ట్ అయితే మనం పీల్ చేసుకునే ఐటమ్స్ ఏవేవి అవుతున్నాయో అవైతే పీల్ చేసుకోవాలి. మన దగ్గర ఉంది క్యారెట్ అండ్ ఆలు కాబట్టి ఇవి రెండు నేను పీల్ చేసుకుంటున్నాను. అండ్ ఇందులో నేను ఒకటి మర్చిపోయినాను, మెయిన్ ఇంగ్రీడియంట్ మటర్ అంటారు కదా, సో దట్ గ్రీన్ పీస్ ఏవైతే ఉంటాయో అవి చాలా బాగుంటాయి ఇందులో వేస్తే, బఠానీ. సో అవి నేను తేవడం కూడా మర్చిపోయినాను అండ్ ఇంట్లో కూడా లేకుండే స్టాక్. సో దానివల్ల అవి మనం స్కిప్ చేయబోతున్నాం. ఇందులో అవి వేసుకోవాలి. సో ఫస్ట్ అయితే క్యారెట్స్ అండ్ ఆనియన్స్ అండ్ ఆల్సో టమాటోస్ ఇవన్నీ కటింగ్ చేసుకోవాలి. సో నేను క్యారెట్ పీల్ చేసి కట్ చేసుకొని తర్వాత ఆలు కూడా పీల్ చేసి కట్ చేసుకుందామని అనుకుంటున్నాను. సో మొత్తానికి అయితే ఇవి పీల్ చేసేసినాను. క్యారెట్స్ అండ్ ఆలూస్ రెండు పీల్ చేసేసి పక్కన పెట్టినాను. అండ్ ఇప్పుడు ఇవి కట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ కట్టింగ్ ఏంటంటే మనం చిన్నగా క్యారెట్ కట్ చేసుకోవద్దు, ఇట్లా నార్మల్గా ఈ షేప్లో కట్ చేసుకోవాలి క్యారెట్స్. ఎందుకంటే మరీ చిన్నగా కట్ చేస్తే అవి కర్రీ లెక్క అయిపోతుంది కాబట్టి, మనం పులావ్ చేస్తున్నాం కాబట్టి అవి తినడానికి ఛాన్స్ ఉండేలా ఇట్లా ఫింగర్ చిప్స్ లాగా ఈ సైజులో అయితే మనం క్యారెట్స్ కట్ చేసుకోవాలి. అండ్ ఆలు అయితే మనం ఎట్లనైనా కట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. కానీ నేనైతే కొంచెం పెద్ద కట్ చేసినాను, ఎందుకంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ కర్రీలా మనం మరీ చిన్నగా కట్ చేస్తే రైస్లో అవన్నీ ఉడికిపోయి బాగా మెత్తగా అయిపోతాయి కాబట్టి ఇట్లా పెద్ద కట్ చేస్తే ఏంటంటే అవి బాగుంటాయి అన్నమాట, మనం తినడానికి ఉంటుంది వెజ్జెస్ అన్నీ తీసుకొని. సో అట్లయితే చేసిన నేను. ఇవన్నీ ఫస్ట్ ఒక దాంట్లో వేసి దాని తర్వాత నేను పచ్చిమిర్చి ఇంకా చిక్కుడుకాయ కూడా కట్ చేసినాను. అవి కూడా కట్ చేసి ఇందులో వేసి ఫస్ట్ ఈ వెజిటేబుల్స్ అన్నీ వాష్ చేసుకున్నాము. వాష్ చేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో ఆనియన్ కటింగ్ మాత్రం స్టార్ట్ చేసినాను. ఇంతమందికి ఆనియన్స్ కట్ చేయడం రాదు, అంటే కట్ చేయడం అన్ని వెజిటేబుల్స్ లెక్కనే అది కూడా కట్ చేస్తాం అనుకోండి, బట్ అది కట్ చేసేటప్పుడు వాటర్ వస్తాయి చూడండి, వేరే లెవెల్ అది. అసలు నాకు ఒక్క చిన్న ఆనియన్ కట్ చేసినా కూడా చాలు ఫుల్గా వాటర్ వచ్చేస్తాయి ఐస్లో. అసలు చాలా అంటే చాలా మండుతాయి నాకు, ఎందుకంటే మనకు అంత పెద్దగా అలవాటు లేదు. నేను ఎప్పుడైనా ఆనియన్స్ మా మమ్మీకి కానీ మా సిస్టర్స్ కానీ అండ్ నేను మా హస్బెండ్ ఉంటే మా హస్బెండ్కి కట్ చేయమంటాను, ఎందుకంటే ఆనియన్స్కి నాకు చాలా కళ్ళు మంటాయి, వాటర్ వచ్చేసాయి అనమాట. చూస్తారా నా ఐస్కి ఎంతగానో వాటర్ వచ్చినాయో అసలు. నేను ఒక సింగిల్ ఆనియన్ కట్ చేస్తే నా పరిస్థితి ఇట్లుంటుంది. నాకు తెలిసి నాలాగా చాలామంది కూడా ఇట్లా ఆనియన్స్ కట్ చేస్తే కళ్ళ నుంచి ఎక్కువ వాటర్, నార్మల్గా ఆనియన్స్ కట్ చేసి అందరికీ వాటర్ వస్తాయి, బట్ నాకేంటంటే కొంచెం ఎక్కువ వస్తాయి అనమాట. సో రెగ్యులర్గా కట్ చేసే వాళ్ళకి ఆ అలవాటు ఉంటుంది కాబట్టి వాళ్ళకి అంతేం అనిపించదు. నాకైతే ఆనియన్స్ కట్ చేస్తే అదొక డేంజర్ థింగ్ అని అనిపిస్తుంది, అందుకని నేను ఎక్కువ కట్ చేయను. ఇంకా ఆనియన్స్ కటింగ్ అయిపోయిన తర్వాత మనం పొడుగా అయినా కట్ చేసుకోవచ్చు, చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. ఆనియన్స్తో అంత పెద్ద మ్యాటర్ ఏం కాదు, అవి ఎట్లయినా ఉడికేటివే కాబట్టి. ఇంకా వెజ్జీస్ కూడా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత 2 టమాటోస్ కూడా తీసుకున్నాను. ఇంకొక మంచిగా గిన్నె పెట్టుకోవాలి. నేనైతే చెప్పాను కదా 7 to 8 మెంబర్స్కి సరిపడా గిన్నె కూడా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేయాలి ఫస్ట్. అంటే మీరు ఎంతమందికి వండుతారో నాకు తెలియదు కదా, సో మేము ఒక 6 to 7 మెంబర్స్ ఉంటాము. సో దీంతో ఒక 2 pounds ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాము. అండ్ ఆల్సో కొంచెం గీ వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. సో ఆయిల్ అయితే పోసినాను. సో ఇది మా ఇంట్లో ప్యూర్ గీ, కౌ అండ్ బఫెలో మిక్స్డ్ గీ అనమాట. ఇది మా ఊర్లో నుంచి మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చినది. సో మనం దీన్ని కూడా వేసుకుంటే మంచిగా ఒక వెయిట్, ఇది రావట్లేదు, ఫ్రిడ్జ్లో పెట్టినాం కదా, సో కొంచెం గట్టిగా అయింది. ఇంకా 1 స్పూన్ అనుకోండి, నా మీద పడ్డది గైస్, అట్లుంటుంది. ఒక 1 స్పూన్ వరకు వేసుకున్నాం అనుకో, నాలాగా మీద నుంచి కాకుండా కొంచెం దగ్గర నుంచి వేసుకోండి, సో దట్ మీ మీద ఆయిల్ పడకుండా ఉంటుంది. నేనైతే మీద ఆయిల్. సో బేసిక్ ఇంగ్రీడియంట్స్ మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా, ఇది జీరానా సాజీరా. సో కొంచెం సాజీరా వేసుకున్నాము, మరీ ఎక్కువ వేస్తే ఇది చేదు అవుతుంది. సో కొంచెం సాజీరా వేసుకున్నాము. అండ్
అది కొంచెం ఇట్లా అయిన తర్వాత ఇక్కడ కొన్ని ఆనియన్స్ అండ్ ఆల్సో ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాం కదా, ఇవన్నీ విత్ సమ్ చిల్లీస్ యాజ్ వెల్, ఇవన్నీ కట్ చేసుకొని అందులో వేసుకోవాలన్నమాట. మనం ఆల్రెడీ ఇక్కడ ఆనియన్స్ ఇంకా గరం మసాలా ఐటమ్స్ అన్నీ ఇందులో వేసేసినాము. సో కొంచెం ఇది ఫ్రై అవ్వాలి, అట్లా చేసేద్దాం. సో ఫస్ట్ ఆనియన్స్ అన్నీ ఇందులో వేసేద్దాం గైస్. ఆనియన్స్ వేసిన తర్వాత మిర్చి కూడా వేసేద్దాం. పచ్చిమిర్చి కొన్ని వేస్తున్నాను. సో పచ్చిమిర్చి కూడా వేసేసినాను. కొంచెం మంచిగా ఫ్రై కావాలి. స్మెల్ గీలో మనం ఏమైనా వేస్తే మంచి స్మెల్ వస్తుంది కదా, అట్లా వస్తుంది. యా గుడ్. సో పుదీనా ఇప్పుడే రెడీ వచ్చింది, ఇవి తప్పకుండా నింపేసి. సో గుప్పెడు వట్టి సైజ్ ఇవన్నమాట. పుదీనా కొంచెం వేసుకోవాలి, గుప్పెడు. సో ఇది ఇవన్నీ వేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం మిక్స్ అయిన తర్వాత ఇట్లా మంచిగా అయిన తర్వాత మనం కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసుకోవాలి ఇప్పుడు. సో నాకు ఇక్కడ నా సెల్ఫీ స్టిక్ లెగ్ విరిగిపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇట్లా ఇక్కడ కెమెరా వేసుకొని ఇక్కడ ఈ వంటలు చేయాలంటే చాలా కష్టం. సో ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ దొరకట్లేదు మా ఇంట్లో, దొరికింది. మీలో ఎంతమందికి కిచెన్కి రెగ్యులర్గా రావు చెప్పండి. కొంచెం తగినంత సాల్ట్ ఈజ్ ఇనఫ్. సాల్ట్ కాదు, పసుపు. బ్రెయిన్ ఈజ్ నాట్ బ్రెయినింగ్. పసుపు వేసిన తర్వాత నేను ఇక పుట్ సమ్ సాల్ట్ యాజ్ వెల్. గాలంతో ఎక్కడ పోతుంది? 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నాను. ఈ సాల్ట్ జస్ట్ మన వెజిటేబుల్స్కి మాత్రమే, మళ్ళీ రైస్ కోసం సపరేట్గా వేయాలి. లాస్ట్కి రైస్ వేసిన తర్వాత అది ఎట్లనో నేను మీ అందరికీ చూపిస్తా. సో ఫస్ట్ అయితే ఆనియన్స్, నేను 2 ఆనియన్స్ కట్ చేసినా కూడా స్టిల్ ఇట్ ఫీల్స్ లైక్ నాకు ఆనియన్స్ సరిపోలేదు అన్నట్టుగా. కొంచెం వేడి చలి ముందు కాదు. సో ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ లెట్ మీ షో యూ లైక్ దిస్. సో ఈ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అందులో వేసే టైం వచ్చింది. అంతకంటే ముందు వీ నీడ్ టు బ్రింగ్ అల్లం పేస్ట్. ఇది మొత్తం వేసుకోవాలా. ఇది నాన్ వెజ్ రాదు కాబట్టి మరి అంత ఎక్కువ వేసుకొని అవసరం లేదు, కొంచెం లైట్గా వేసుకుని నడుస్తుంది. సో మొత్తానికి అయితే అల్లం పేస్ట్ కూడా వేసేసాను. మర్చిపోయినాను, దీనికి సోక్ బాస్మతి రైస్ బిఫోర్. అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఒక 5 minutes వదిలేద్దాము. వదిలేసిన తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ అందులో వేసేద్దాం. సో గ్యాప్లో నేనైతే మా హస్బెండ్తో మాట్లాడుతుండే, తను కాల్ చేసినారు, ఆయనతో మాట్లాడుకుంటూ వెజ్ పులావ్ చేస్తున్నాను. నేను ఇది ఆల్రెడీ ఒకసారి ఖత్తర్లో కూడా ట్రై చేసినాను, అందుకని చెప్పి మళ్ళీ ఇక్కడ కూడా చేస్తున్నాను.
అల్లం పేస్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ పెట్టుకున్నాం కదా, దాని తర్వాత ఈ వెజ్జెస్ అన్నీ అందులో యాడ్ చేసుకోవాలి. ఇఫ్ మనకు గోబీ అట్లాంటివి ఏమైనా ఉంటే అవి లాస్ట్లో వేసుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత అవి మాత్రం వేసుకోవాలి. బికాజ్ అవి జల్దీ ఉడుకుతాయి కాబట్టి మొత్తం చిన్న చిన్న తుక్కులు అయిపోతాయి. ఇట్లాంటివి ఫస్ట్ వేసుకోవాలి. ఏవైతే మనకి లేట్గా బాయిల్ అవుతాయి అనుకుంటామో, లైక్ క్యారెట్స్, ఆలు ఉంటాయో అవి ఫస్ట్ వేసుకొని మిగతావి దాని తర్వాత వేసుకోవాలి. సో మనకి అవేం లేవు కాబట్టి, గోబీ ఏం లేదు కాబట్టి డైరెక్ట్ ఆలు, క్యారెట్ ఇంకా బీన్స్ ప్లేస్లో చిక్కుడుకాయలు వేసినాం. నేను ముందే రైస్ నానబెట్టుకున్నాను, ఒక 15 మినిట్స్ బిఫోర్ రైస్ నానబెట్టుకున్నాను. సో యాజ్ యూజువల్ మన క్వాంటిటీ అయితే మీకు తగ్గట్టుగా మీరు నానబెట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాత ఇందులో కొంచెం తీసి మళ్ళీ కలిపిన తర్వాత గ్యాప్లో ధనియాల పౌడర్ ఒక 2 స్పూన్స్ వేద్దాం, బికాజ్ మంచి మసాలా రావాలి కాబట్టి. దీంట్లో ఏం గ్రేవీ చేయట్లేదు కాబట్టి గరం మసాలా కొంచెం గరం మసాలా వేసుకోవాలి. దెన్ మళ్ళీ కలుపుకోవాలి. సో ఇట్లా కలుపుకుంటే మంచిగా మసాలా పడుతుంది. పట్టిన తర్వాత ఇంకా నెక్స్ట్ రైస్ వేయడం అంతే. ఫైవ్ మినిట్స్ మసాలా అంతా దానికి మంచిగా పట్టిన తర్వాత మనకు తెలుస్తుంది అనమాట, కారం అవన్నీ ఉడకాలి అందులో. సో అది ఉడికితే మనకి కారం టేస్ట్ రాదు. సో దాని తర్వాత నేను మంచిగా కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత రైస్ ఏదైతే మనం నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్ ఫస్ట్ వేస్తున్నాను. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాటర్ పోస్తారు. నేను ఎందుకు రైస్ వేస్తున్నానంటే, నేను ఇట్లనే ట్రై చేసినాను. ఫస్ట్ రైస్ వేయడం వల్ల ఏంటంటే మనకి ఒకవేళ వాటర్ ఎక్కువైనా ఏమైనా కూడా మనకి రైస్ అనేది మెత్తగా అవ్వదు. సో నార్మల్గా బిర్యానీ రైస్ ఎట్లా ఉంటుందో అట్లా అవుతుంది. అందుకని చెప్పి నేను రైస్ వేస్తాను. ఫస్ట్ రైస్ వేసిన తర్వాత మనం ఒక 5 మినిట్స్ వదిలేయాలి, ఆయిల్లో ఫ్రై అవ్వనియాలి రైస్ని. దాని తర్వాత ఆ గ్యాప్లో ఇదంతా క్లీన్ చేసిన నేను. క్లీన్ చేసిన తర్వాత 5 మినిట్స్ అయిపోయిన తర్వాత మనకి దీంతో నేను రైస్ ఒక బౌల్ తీసుకున్నాను. సో ఈ బౌల్లో వన్ బౌల్ రైస్ తీసుకున్నాను కాబట్టి మనం 2 బౌల్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి అందులో. వాటర్ వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం సాల్ట్ చెక్ చేసుకోవచ్చు. ఇదే లాస్ట్ స్టెప్. మళ్ళీ తర్వాత మనం సాల్ట్ అస్సలు కలపలేము. సో ఫస్ట్ రైస్ అంతా వాటర్లో మంచిగా కలిపేసి ఒక 2-3 టైమ్స్ మనం ఆ వాటర్ తీసుకొని సాల్ట్ చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనకు తక్కువ అయితే కనుక మనం మళ్ళీ సాల్ట్ వేసుకోవచ్చు. అందుకనే సాల్ట్ ముందైతే ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే ఏం చేయలేం కాబట్టి స్టార్టింగ్ నుంచే కొంచెం తక్కువ వేసుకురావచ్చు. సో దట్ మనం ఈ స్టేజ్లో మంచిగా సాల్ట్ వేసుకోవచ్చు. ఇంకా నేనైతే సాల్ట్ టేస్ట్ చూసుకొని తక్కువైందని చెప్పి మళ్ళీ వేసి సాల్ట్ అయితే టేస్ట్కి తగ్గట్టుగా సెట్ చేసుకున్నాను. ఇక్కడ ఏమైందంటే ఇంకా నేను నార్మల్గా నాకు వేరే బయటికి వెళ్ళే పని ఉండే టైల్స్ కోసం అని, వాష్రూమ్ రెనోవేషన్కి. సో అందుకని చెప్పి ఇంకా నేను ఎసరు పోసినాను. వాటర్ వేసి కొంచెం స్టవ్ ఎక్కువ పెట్టి ఇంకా అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయినాను మా మమ్మీని చూసుకోమని చెప్పి. మా మమ్మీ వాళ్ళకి నేను వీడియో క్లిప్స్ కూడా తీయమన్నాను. వాళ్ళు ఫొటోస్ ఇంకా షార్ట్ వీడియోకి తగ్గట్టుగా వీడియోస్ అయితే తీసినారు. నాకు అవి అస్సలు నచ్చలేదు. వచ్చిన తర్వాత చాలా కోపం వచ్చింది వాళ్ళ మీద. ఫైనల్గా ఇట్లా అయితే అయింది మన పులావ్. ఇంకా టేస్ట్ అయితే అసలు ఎట్లా ఉండే అంటే నాకైతే చాలా బాగా నచ్చింది. నేను అప్పుడు ఎట్లా చేసినానో అంతకు మించిపోయింది అనమాట టేస్ట్. ఇంకా నేను వచ్చేసరికి చాలా లేట్ అయింది. మమ్మీ వాళ్ళు తినేసినారు. సో వీడియో క్యాప్చర్ చేయలేకపోయినా అందరివి. ఇంకా నేను ఒక్కదాన్ని ఉండే అనమాట. నేను వచ్చి తిన్నాను. అప్పుడే కోపం వచ్చింది నాకు, అందుకే నా ఫేస్ అట్లా ఉంది. ఇంకా అప్పుడు టేస్ట్ చేసినాను. టేస్ట్ అయితే చాలా బాగుండే. దాని తర్వాత ప్రిన్సీ వచ్చింది ట్యూషన్ నుంచి, ఇంకా అది కూడా టేస్ట్ చేసింది. సో దాని రివ్యూ చూడండి. ఎట్లుంది ప్రిన్సీ? ఇంకా మొత్తానికి మన పులావ్ స్టోరీ ఇదనమాట. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.